రజక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రజక ఆత్మీయ సమావేశము జరిగినది. దానికి తెలుగుదేశం మరియు జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రజకుల సమస్యలను అడిగి తెలుసుకుని రజకులకు కళ్యాణ మండపం అవసరమని తన సొంత నిధులతో కట్టి ఇస్తానని చెప్పి అందరి సమక్షంలో వాగ్దానం చేసినారు. దీనికి రజకులందరూ కూడా హర్షం వ్యక్తం చేసి తమ అమూల్యమైన ఓటును బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా హర్షధ్వానాలు తెలియపరిచారు. ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో మన సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. సుజనా చౌదరి గారికి మన రజక కమ్యూనిటీ నుంచి మన నాయకులందరూ కూడా వారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు మీ సమస్యలు ఏంటి అని చెప్పి మనల్ని సుజనా చౌదరి గారు అడిగారండి. అడిగినప్పుడు మనం 3 సమస్యలు చెప్పాం. ఒకటి, మన రజకులకి కళ్యాణ మండపం లేదు, మనం పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బయట ఇబ్బంది పడుతుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. దానికి విజయ్ గారిని పిలిచి ఏంటి పరిస్థితి, ఏం చేద్దామంటే వారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థలం తీసుకుని మనం కట్టించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సుజనా చౌదరి గారు ఎందుకు అంతవరకు మనమే సొంతంగా కొని కట్టిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి 175 నియోజకవర్గాల్లో ఇంత ఖర్చు పెట్టి చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. మన కమ్యూనిటీని మనం గుర్తించి మనకి ఖర్చు పెట్టి అంటే సుమారు దగ్గర స్థలం కొని కట్టించి ఇవ్వాలంటే 2 కోట్ల దగ్గర ఖర్చు అవుతుంది. మన కోసం అంత వెచ్చించినప్పుడు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఆయన్ని గెలిపించుకోవాల్సిందిగా మన బాధ్యత. కనుక మీరందరూ కూడా రజక సోదరులకి సోదరిమణులకి మరియు వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరం కూడా ఈరోజు శ్రీరామనవమి పండుగ చేస్తున్నాం. ఈసారి శ్రీరామనవమి మనకి అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక వచ్చిన మొట్టమొదటి శ్రీరామనవమి. ఆ తర్వాత వస్తున్న మొట్టమొదటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా కష్టపడి మంచి ఎన్డీఏ పార్టీ అంటే ఢిల్లీలో ఎన్డీఏ అంటే కేసీఆర్ చిన్నయ్య గారికి ఓటు వేసి, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే నాకు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకి ఓటు వేసి మనం అరాచక పాలనతో పాలద్రోలి రామరాజ్యం తెచ్చుకోవాలి. అది మనకు ముఖ్యమైనది. ఇకపోతే మనం ప్రతి ఒక్కరు ఏ కులంలో పుడతాము ఏ మతంలో పుడతాము అనేది అది ఎవరి మన చేతిలో లేదు. మనం అందరం కూడా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి మీద మనం గౌరవంగా చేసుకొని ఆ వృత్తిలో శభాష్ అనిపించుకునేలాగా పనిచేసుకునే వాళ్ళలో రజకులు చాలా గొప్పగా. ఇక్కడ చొక్కాను చూసి చేసిన రజకుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు విశ్వకర్మ యోజనలో ప్రధానమంత్రి గారు అందరినీ తీసుకొచ్చారు. నాయ బ్రాహ్మణుల్ని రజకుల్ని అందరినీ తీసుకొచ్చారు. ప్రొడక్షన్ కోడ్ కూడా కొంచెం ఆగింది. కానీ అట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు ఏర్పాటు చేయొచ్చు. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో అనేక పథకాలు అనేక రాష్ట్రాల్లో అనేక బలహీన బడుగు వర్గాల వాళ్ళు వాడుకున్నారు. కానీ మన దురదృష్టవశాత్తు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరినైతే మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో, ఏదైతే పార్టీ అధికారులకు వచ్చిందో కనీస బాధ్యత లేకుండా కొంతమందికి పట్టాలు ఇచ్చారంటారు. ఆ పట్టాలు కూడా దొంగ పట్టాలంటారు. అంటే అసలు ప్రజాసేవకు వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకి సేవ చేయకుండా వాళ్ళ స్వలాభం కోసమే పనిచేసినట్టుగా కనపడతా ఉంది.
పశ్చిమ నియోజకవర్గానికి ఇప్పటివరకు అయితే మాత్రం జాతకం ప్రకారం దురదృష్టం ఉన్నట్లుంది. ఇప్పుడు జాతకం మారబోతుంది కాబట్టి అమ్మవారు చలవతో కానీ భగవంతుడి దయతో కానీ నాకు మా అధిష్టానం చెప్పడంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ రెండు కూడా మద్దతుతో నేను ఈ నియోజకవర్గానికి వచ్చాను. గత 10 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా నాకు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే మంచి పేరు నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి మీలాంటి వాళ్ళందరికీ అందరి మనసుల్లోకి నేను కనుక వెళితే చిరస్థాయిగా మనిషి అనేవాడు ప్రతివాడు పైకి పోవాల్సిందే, కానీ మనిషి పేరు నిలబడిపోతుంది ఎప్పటికీ. అది కోరుకుంటున్నాను. అంత నుంచి నాకేం అర్థంగా చిరు కోరిక మత్స్యరావు గారు మొన్న ఆ రోజు వచ్చిన రోజులు కూడా అడిగింది కమ్యూనిటీ హాల్. అంత చిన్న కోరికకి ఇంతకాలం ఎందుకు ఉండవలసి వచ్చిందని అనిపించింది నాకు యాక్చువల్గా. సరే, ప్రభుత్వ స్థలంలో ఉంటే కమ్యూనిటీలో కట్టివ్వడం ఒకటి ఈజీయెస్ట్, కానీ దానికి లెక్క పెట్టి నేను కాదు, మీకు కావాల్సింది అదే కదా, కమ్యూనిటీ హాల్ డెఫినెట్గా కడదాము. అయితే నిన్న నాయ బ్రాహ్మణ్ సమావేశానికి వెళ్తే వాళ్ళు కమ్యూనిటీ హాల్ అడిగారు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కులమతాలకు అతీతంగా అసలు మంచి కమ్యూనిటీ హాల్స్ కట్టి ఈ రోజున మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, డాక్టర్ మన కులం వాడ మనం మొత్తం వాడ చూడలేదు. ఊబర్ వచ్చింది, మీకు ఎంతమంది తెలుసో చాలామంది తెలుసు. ఊబర్ తెలుసు కదా, ఊబర్ నొక్కితే ఎవరో వస్తారు, మనకి గమ్యాన్ని చేరుస్తున్నారు. ఈ కారు ఆ కారు కాదు, సుమారుగా ఆ కారు మన పని అయితే అవుతుంది కదా ఊబర్ కారు. అట్లా ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో 10 కమ్యూనిటీ హాల్స్ కడితే ఎవరికి కావాలంటే వాళ్ళు ఫోన్లో స్మార్ట్ ఫోన్లో బుక్ చేసుకుంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు కానీ దేనికైనా సరే. కానీ మీ వరకు మాత్రం డెఫినెట్గా ఒక కమ్యూనిటీ హాల్ నా తరఫున నేను చేసి పెట్టాను. ఎటువంటి రకమైన డోకా లేదు. మీరు నా కోరిక ఒకటే, మీరు మంచి ఇందాక వారు చెప్పినట్లుగా మీరు ఓట్లు వేస్తారని నాకు నమ్మకం కలిగింది, అందులో అందుకు డౌటే లేదు. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే, జోష్ చూస్తుంటే. కానీ మీరు డెఫినెట్గా ఒక్కొక్కళ్ళు 10 మంది చెప్పగలరా, 10 మంది 100 ఓట్లు వేయించగలిగిన సత్తా మీద ఉంది. ఆ సత్తాని వాడి మన మెజారిటీ పెంచే విధంగా ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు కులం పేరు మీద, మతం పేరు మీద పనులు చేస్తూ అదే విధిగా ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ పశ్చిమ నియోజకవర్గంలో నగరాలకి ఎక్కువ మనం సపోర్ట్ చేస్తే నగరాలని ముస్లింస్ పెట్టుకుంటే ఆ నియోజకవర్గం గెలిచిపోద్దని ఒక ప్రజాస్వామ్యంలో నార్మల్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు ఎన్నుకోవడం మొదలైతే సమర్థత సామర్థ్యం ఉండదు. సమర్థత సామర్థ్యం కలిగిన నాయకులు ఉండాలి, కానీ వాడు ఏ కులం అయితే మనం పనిచేసి పెట్టాలి నియోజకవర్గంలో. దాన్ని నమ్ముకోండి అని నా మనవి. అర్థమైనా నేను చెప్పింది. నేను అలా కులంలో పుట్టాలి, నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. ఇప్పుడు అవతల మన ప్రత్యర్థి వాళ్ళు చేస్తున్న రాజకీయాలు ఏంటంటే కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద చేసి ఆ డివిజన్ తెచ్చి ఇక్కడ గెలవడం పెట్టాలి. ఒక ఓటుతో ఎక్కువ వచ్చినా గెలిస్తే చాలు, దాంతో మళ్ళీ 5 సంవత్సరాలు దండుకోవచ్చు రాష్ట్రాన్ని, నియోజకవర్గాలు అనే పని మీద ఉన్నారు. నేను 12 సంవత్సరాలు రాజ్యసభలో సేవ చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4 సంవత్సరాలు, మన ఆంధ్రప్రదేశ్ 8 సంవత్సరాలు పార్లమెంట్లో వారిని వినిపించి వచ్చాను. 3.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి విషయంలోనూ నా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికి ఏమి కావాలనేది సొంతంగా మీరేం అడగట్ల. మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్న డ్రైనేజీ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, అవి కాకుండా కరెంటు బిల్లు ఎలా తగ్గించాలి, ఇలాంటివన్నీ కూడా మనం కలిసి పనిచేద్దాం. మీరు ఓటు వేసి గెలిపించి ఆ తర్వాత నాతో ప్రతి పని చేయించుకోమని కోరుకుంటూ సెలవు ఉండటం జరిగింది. ఇప్పుడే రాజశ్రీ గారు కూర్చోండి. ఇప్పుడు మీరే విన్నారు కాబట్టి వాగ్దానం చేశారు, 10 కమ్యూనిటీలకి ఇస్తాను, మనకు వరకు ప్రత్యేకంగా కళ్యాణ మండపం కల్పిస్తానన్నారు. కాబట్టి మీరంతా గుర్తుంచుకొని 10 మందికి చెప్పవలసిందిగా కోరుతున్నాం.
సమర్థత సామర్థ్యం కలిగిన నాయకులు ఉండాలి కానీ కూడా ఏ కులం అయితే ఉంటుంది మనం పనిచేసి పెట్టాలి నియోజకవర్గంలో. దాన్ని నమ్ముకోండి అని మనవి అర్థమైంది మీరు చెప్పింది. నేను నా కులాల పుట్టాలు నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. ఇప్పుడు అవతల మన ప్రత్యర్థి వాళ్ళు ఏముండదు 10 మంది ఇప్పుడు మన పిలిచావు ఇవాళ అయిపోయాక 2 రాసి నాకు కాలూరి బసవ ఉన్నాయా కాలూరి మా చెల్లె మా బావ దిగులుగా రావాలి ఇక్కడ ఫోన్ చేసి గారు ఏంటి బాగా భోజనాలు పెడుతున్నారా? బాబు చూసుకొని వెళ్తా ఉండాలి మీరు. వాళ్ళు ఏంటి